దుబ్బాక ఎన్నిక సందర్భంగా హుజూర్నగర్ ఉప ఎన్నికలో తెరాస గెలిచి అభివృద్ధి చేసేది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచిన తెరాస ఎమ్మెల్యే స్పందించి ఏడాది కాలంలో ఉప ఎన్నికలో గెలిచి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఒక్క ఏడాదిలోనే 200 కోట్ల పనులు చేసి హుజూర్నగర్ ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న దమ్ముంటే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కూర్చొని తేల్చుకుందాం రా అని బండి సంజయ్ కు సైదిరెడ్డి సవాల్ విసిరారు. దీనికి ఘాటుగా స్పందించిన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి హుజూర్నగర్ పొట్టి శ్రీరాములు సెంటర్ లో మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసింది ఏమీ లేదని, మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధుల ద్వారానే గ్రామాలకు నిధులు వచ్చాయని, ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఏమీ లేవని అన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి ఏడాదిలో సొంత ఇల్లు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కట్టుకున్నాడని, వాటి మీద ఉన్న శ్రద్ధ లేదని అన్నారు. పేదలకు 6 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెరాస ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఇవ్వలేదన్నారు. దమ్ముంటే సైదిరెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని, మేము కేంద్రం నుండి ఎన్ని నిధులు వచ్చాయో మేము విడుదల చేస్తామని హెచ్చరించారు. డబల్ బెడ్రూమ్లు ఒక్కటన్నా ఒక్కరికి నువ్వు డబల్ బెడ్రూమ్ ఇచ్చినా చూపించి నియోజకవర్గంలో నేను ముక్కు నేలకు రాస్తాను, నువ్వు రాస్తావా? ఎందుకు మాయమా? కానీ పేదవాడికి డబల్ బెడ్రూమ్ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బ్రహ్మాండంగా రెడీ చేసుకున్నావు. నువ్వు అయినాక ఎమ్మెల్యే అయినాక నీ ఇల్లు మాత్రం సంవత్సరంలోనే 3-4 కోట్ల పడి బ్రహ్మాండం కట్టుకున్నావు. నీకు మాత్రం ఏసీలతో మంచి లగ్జరీగా నీకు ఇల్లు ఉండాలా? పేద ప్రజలు పాపం పేదవాడు ఎండకి వాన తడుచుకుంటూ రోడ్డు మీద ఉంటే మాత్రం నువ్వు మాత్రం దాని గురించి నీకు ఆలోచన లేదు. మాయ మాటలు చెప్పి ఈ హుజూర్నగర్లో మన మున్సిపాలిటీలు అట్నే మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు, నీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఓట్లు ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ జరిగే అవినీతి మొత్తం కూడా పూర్తిగా నీ ఆధ్వర్యంలో నీ మనుషులు చేస్తున్నారు, నువ్వు చేపిస్తున్నావు. నీ కమిషన్ పూర్తిగా ఉంది. మళ్ళా ఎలక్షన్లో ఈ నియోజకవర్గ ప్రజలకి అవసరమంటే ఓటుకి ఇస్తారు 5,000 నుంచి గెలవాలనుకుంటున్నావు. నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిగల వారు, గుర్తుపెట్టుకో. నీలాంటి వారిని ఎంతోమంది చూశారు ఈ నియోజకవర్గ ప్రజలు. నీకు కూడా బొంద పెట్టే రోజు త్వరలో ఉంది, త్వరలో అయింది. ఖబర్దార్, ఇప్పటికైనా నీకు దమ్ముంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లకు రా, నువ్వు రాజీనామా చేసిన అభివృద్ధి మీద నువ్వు రాజీనామా చేయి, చూసుకుందాం మరి నువ్వు గెలుస్తావా బీజేపీ గెలుస్తా అని చెప్పేసి. 200 కోట్ల రూపాయల అభివృద్ధి అంటున్నావు. నువ్వు ఒక శ్వేతపత్రం విడుదల చేయి, దానికి మనందరం కూర్చుందాం. మేము ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఛాలెంజ్ నీకు స్వీకరించే దమ్ముంటే నువ్వు నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే నిధులు ఉన్నాయో 200 కోట్ల రూపాయల 300 కోట్ల రూపాయల నువ్వు చెప్పేవన్నిటి కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయి. ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ రమ్మంటో చెప్పు. భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అడిగొస్తాం. ఆ రోజు మనం తేల్చుకున్నాం. మినరల్ ఫండ్ సుమారు 280 కోట్ల రూపాయలు మన సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన నిధులు తప్ప నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చింది రూపాయి ఇవ్వలేదు. ఇవన్నీ ఏదో నేను చెప్పినా అనుకుంటానండి సైదిరెడ్డి గారు. మీకు మరొకసారి చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో నువ్వు వచ్చిన సంవత్సరం కాదు, ఈ తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఎక్కువ నిధులు ఇచ్చారా, మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్కువ నిధులు ఇచ్చారో తేల్చుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా సవాల్ని స్వీకరించండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మా దగ్గర పూర్తిగా ఉన్న నువ్వు ఏం చేసినావు, కేంద్రం ఏమిచ్చింది, మీరేమిచ్చారు, ఇంకా ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నాయనేది కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద ఏమీ లేకుండా మీరు ఉట్టిగానే ప్రజలకు మాయమాటలు చెప్పి ఉద్యోగాలని చెప్పి ఇవాళ మీరు పంపించాలంటే ఎమ్మెల్యే గారి వాటా ఉండాలా? ఆ ఊరిలో స్ట్రీట్ లైట్లు వేయాలంటే ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామ పంచాయతీ LED బల్బులు పంపించాడు. అవి కాకుండా మళ్ళా నువ్వు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని పేరు చెప్పి ఆ ఫండ్ని నీ అవినీతి కోసం వాడుకుంటా. ఇవాళ ఒక స్ట్రీట్ లైట్ 708 రూపాయలు, 800 కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఇవాళ 708 కంటే ఒక స్ట్రీట్ ఎక్కువ. కానీ నువ్వు 7,000 రూపాయలు 8,000 రూపాయలకు ఒక స్ట్రీట్ లైట్ బల్బ్ కేసినవి. ఇవాళ మళ్ళీ అది కూడా ఆ గ్రామ సర్పంచ్తో వేయించకుండా నువ్వే లైట్లు పంపించి నీ బినామీని పెట్టుకుని నువ్వు లైట్లు పంపించి ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ని బెదిరించి నాకు నువ్వు తీర్మానం చేసి లైట్లు నేనే ఇస్తా అంటాడు. ఇవాళ గ్రామ సర్పంచ్ ఉన్నాడు అంటే పాపం నామ మాత్రమే. ప్రతిదీ కూడా ఇక్కడి నుంచి ట్రాక్టర్, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ని కూడా ఒక పనికి మాలిన చెత్త ట్రాక్టర్ పంపిస్తాడు. దాంట్లో నీ కమిషన్ 1,10,000. చెత్త బుట్టలో నీ కమిషన్ 6 రూపాయలు, బుట్టకు 6 రూపాయలు. బ్లీచింగ్ పౌడర్లో కేజీకి 6 రూపాయలు నీ కమిషను. నీకు దేంట్లో కమిషన్ లేదు. ఇవాళ ప్రతి దాంట్లో నీ కమిషనే. ఇవాళ అక్కడికి చెత్త బుట్టకాడుకో నువ్వు ఊరుకుంటే నువ్వు ఎంత అవినీతి ఎమ్మెల్యేవో అర్థమవుతుంది. పాప హుజూర్నగర్ ప్రజలు తెలవక నీ మీద నమ్మకంతో మార్పు కోరుకున్నారు, ఓట్లేశారు. ఖబర్దార్ సైదిరెడ్డి, రేపు జరగబోయే ఎలక్షన్లో 2022 ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నీకు ఈ హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు గుణపాఠం చెప్తారు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. నువ్వు అన్న ఒకే మాట, 2,600 ఓట్లు భారతీయ జనతా పార్టీ. బట్ మరీ చెప్తున్నా, ఎస్
2600 మంది కార్యకర్తలు కూడా నిజాయితీగా ఓట్లేశారు. రూపాయి తీసుకోకుండా వేశారు. నీకు ఓసిన 80,000 ఓట్లలో ఒక్క ఓటున రూపాయి తీసుకొని వేసిన ఓటు ఉందా? నువ్వు చెప్పు, నీకు దమ్ముంటే దేనిగా రా చూసుకుందాం. పుట్టిగా మాయ మాటలు చెప్పి ప్రజలను ఇంకా ఎందుకు అయోమయాన్ని గురి చేసి వాళ్ళని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నావు నువ్వు? ఒక్కటన్నా నువ్వు ఎమ్మెల్యే అయినాక ఈ సంవత్సరంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇప్పించినవా? ఒక కొత్త పింఛన్ ఇచ్చినవా? నువ్వన్నా మీ కేసీఆర్ గారు మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ₹1,00,000 రుణమాఫీ ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇచ్చిండా? 57 సంవత్సరాలు దాటి పింఛన్ ఇస్తాడు, పింఛన్ ఇచ్చిండా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు బొమ్మ పడితే వాళ్ళు రేషన్ కార్డు కూడా పెట్టలా నువ్వు. మీరు